హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియో వచ్చేసి నేను సొరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా ఎస్పెషల్లీ రొట్టెలోకి చాలా బాగుంటుంది కర్రీ. మీరు కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఈ కర్రీ చేయడానికి ఒక మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5 to 6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూను కారం పొడి, 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము వేసుకొని తర్వాత 5 to 6 కాజు వేసుకోవాలి. వీటిని వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి, బరక అనేది లేకుండా, ఇలా వీడియోలో చూపించిన విధంగా. తర్వాత వీటికి ఆనియన్ ఏం అవసరం లేదు, టమోటో, తర్వాత వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడి, కొత్తిమీర, మనం తయారు చేసి పెట్టుకున్న పొడి, తర్వాత సొరకాయ ముక్కల్ని అలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ పై ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగబేడలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి పోపు వేసేసుకోవాలి. ఇవన్నీ పోపు అంతా వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని వేసేసుకోవాలి, మసాలా పొడిని. ఇది మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలి, మాడిపోకూడదు, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆయిల్లో. మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది, సో మాడిపోకూడదు. తర్వాత అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని వేసుకొని వేయించుకోవాలి కొంతసేపు, ఎందుకంటే మళ్ళీ మసాలా మాడిపోతుంది కదా. తర్వాత సాల్ట్, పసుపు వేసి వేయించుకోవాలి కొంతసేపు ఉన్నాక ఇంకా టమోటా ముక్కలు వేసుకోవాలి. వీటిని బాగా ఇంకా కలుపుకొని వేయించుకోవాలి కొంతసేపు లిడ్ పెట్టుకొని. ఇలా వాటర్ ఊరుతాయి, వాటర్ ఊరేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా ఒక 5 to 6 minutes వేయించుకున్న తర్వాత ఇంకా మనకు కావాల్సినంత వాటర్ వేసేసుకొని ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి, లిడ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ తక్కువైంది, సో సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోండి. ఇంకా తగినంత సాల్ట్ వేసేసుకొని ఇంకా మనం లిడ్ పెట్టేసుకొని ఇంకా 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. సొరకాయ అనేది లేతగా ఉంటే 2 విజిల్స్కు సరిపోతుంది, లేకుంటే కొంచెం ముదురుగా ఉంటుంది కదా, అప్పుడు 4 to 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లిడ్ తీసేసి మళ్ళీ గ్యాస్ పై పెట్టుకొని వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లి పొడి వేసుకోవాలి ఇందులో. ఇంకా అంతే. ఇంకా తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని లాస్ట్లో ఇంకా దింపే ముందు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కర్రీ అనేది ఎస్పెషల్లీ జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా తయారు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.